నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ అవుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 3 పథకాలు సూపర్ 6లో ఉన్నటువంటి మేనిఫెస్టోలో 3 పథకాలు వచ్చే సంవత్సరానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. వాటిలో ఒకటి తల్లికి వందనం, రెండో వచ్చేసి డిఎస్సి నిరుద్యోగుల కోసం డిఎస్సి, 3 వచ్చేసి రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ. అయితే ప్రభుత్వం ఏర్పడి 8 మాసాలైన ఇంతవరకు వీటి మీద స్పందించకపోవడంతో తల్లిదండ్రుల్లో కానీ ఈ నిరుద్యోగులలో కానీ ఒక అసంతృప్తి రగులుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 18వ ఇన్స్టాల్మెంట్ చేసినా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో రైతుల్లో కూడా ఒక నిరాశ అనేది ఉంది. సో దానికి అదిగాక రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటి ప్రభావం కూడా దాని మీద పడే అవకాశం ఉందని ముందుగా గ్రహించారేమో. నెక్స్ట్ అకాడమీ ఇయర్కి కూటమి ప్రభుత్వం ఒక 3 పథకాలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకటి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ప్రారంభంలోనే తల్లికి వందనం ఏదైతే 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది చదువుకునేటువంటి వ్యక్తులు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో చెప్పుకున్నారు. కానీ రేపు ఇచ్చేటప్పుడు అంతమందికి ఇస్తారా, ఎంతమందికి ఇస్తారా అనేది చూడాలి. ఇంకోటి, గత 5 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎవరైతే వేసి ఉన్నారో వాళ్ళకి కూటమి ప్రభుత్వం రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం, దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ అనేటువంటి కారణంతో దాన్ని వాయిదా వేయడం, ఎమ్మెల్సీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యనే డిఎస్సి వేస్తాము, ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఇలా తర్వాత వేస్తామని చెప్పడం, దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుండడం, తర్వాత రైతులకు సంబంధించి 18వ ఇన్స్టాల్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంశాలలో స్పష్టత లేకపోవడం. అయితే మేనిఫెస్టోలో రైతులకు 20,000 ఇస్తానని చెప్పడం, ఆ 20,000 మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆలోచన అయితే లేదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 6,000 కాస్త 10,000 పెంచడం, ఇంకొక 10,000 రాష్ట్ర ప్రభుత్వం జత కలిపి ఇస్తుంది అన్నది విశ్వసనీయ సమాచారం. ఏదేమైనా రైతులకు కూడా వచ్చే మే నుంచి రైతులకి అన్నదాత సుఖీభవను కూడా ఇవ్వాలి అనే ప్రణాళిక ఉంది. సో దాంట్లో ఎవరు లబ్ధిదారులు ఎవరు ఏంటనేది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం డేటానే బేస్ చేసుకుని ఇస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త డేటా ఏమైనా కలెక్ట్ చేస్తుందా అన్నది చూడాలి. ఇంకొకటి, రెవెన్యూ సమస్యలపైన ఆర్డీఓలకి అప్పీల్ అధికారం, నీరు చెట్టు పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి 900 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసేటట్టు అవకాశం ఉందంటే. హాస్టల్లో మధ్యాహ్న భోజనానికి నాణ్యమైనటువంటి బియ్యం, జిఎస్డిపి పెంపునకు నియోజకవర్గానికి బృందం, అధికారుల శిక్షణకు అత్యాధునికమైనటువంటి కేంద్రం ఏర్పాటు చేయాలనేటువంటి కొత్త ప్రపోజల్స్ కూడా పెట్టింది. సో మొత్తానికి ఏదైతే కూటమి ప్రభుత్వం మీద హామీలు నెరవేర్చడం లేదు అనేటటువంటి వారికి ఇది ఒక మింగుడు పడని ఆలోచన అనుకోవాలి.